ఆ బ్రహ్మాస్త్రం చేత కట్టుబడి ఆయన రావణుడి యొక్క సభాభవనంలోకి ప్రవేశించాడు. ఇంద్రజిత్తు తీసుకెళ్తే అక్కడి నుంచి మనం చెప్తున్నాం. యాంతం కపీంద్రం ధృతపాశబంధనం విలోకయంతం నగరం విభీతవత్ అతాదయన్ ముష్టితలైః సుకోపనాః పౌరాః సమస్తాదనుయాంత ఈక్షితం. ఈయన బ్రహ్మపాశ హస్తుడై ఆ బద్ధుడై ఆ నగరాన్నంతా పరిశీలిస్తూ లోపలికి వచ్చాడు. భయంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు. కానీ ఎందుకైనా మంచిది, మనకి తాను మహాధైర్యంగా ఉంటే ప్రజలకు అనుమానం వస్తుందేమోనని అలా లేకుండా కట్టుబడి ఉన్నట్లుగా భయపడుతున్నట్టుగా వస్తున్నాడు. ఈ అక్కడ ఉన్నటువంటి రాక్షస పౌరులు ఉన్నారు కదా, వాళ్ళందరూ అతన్ని తన యొక్క ముష్టిఘాతాలతో కొడుతున్నారు, తంతున్నారు. బ్రహ్మాస్త్రమేనం క్షణమాత్ర సంగమం కృత్వాగతం బ్రహ్మవరేణ సత్వరం కృత్వాగతం బ్రహ్మవరేణ సత్వరం జ్ఞాత్వా హనుమానతి ఫల్గు రజ్జుభిః ధృతో యయౌ కార్య విశేష గౌరవ. ఆయన బ్రహ్మాస్త్రం చేత కట్టుబడ్డా, నిజానికి బ్రహ్మాస్త్రం అతనికి ఎప్పుడో బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల ఆయన నిజానికి బ్రహ్మాస్త్రం వల్ల కట్టుపడలా. కానీ బ్రహ్మాస్త్రం మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన అలా ఆ అల్పంగా అయినటువంటి తాళ్ళ చేత కట్టుబడ్డాడు కదా, కట్టారు కదా వాళ్ళు, దాంతోనే నేను కట్టుబడ్డట్టుగా ఉన్నట్టుగా ప్రవర్తించాడు. ఆయన బంధింపబడే నడిచాడు. సభాంతరస్థస్య చ రావణస్య తం పురో నితాయాః బలారిజిత్తదా. బలారి అంటే బలుడు అనేటువంటి రాక్షసుడు చేత శత్రువు. అతను ఎవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని జయించిన వాడు బలారిజిత్, ఇంద్రజిత్ అన్నమాట. ఆ ఇంద్రజిత్ చేత అతను రావణాసుడి ఎదురుగుండా నిలబెట్టాడు ఈ హనుమంతుడిని. నిలబెట్టి బద్ధోమయ బ్రహ్మవరేణ వానరః సమాగతో అనేన హత మహాసురా. రాజా, వీడు బ్రహ్మదేవుడి యొక్క వరం వలన, ఆ అస్త్రం వలన నా చేత బంధింపబడి తీసుకురాబడ్డాడు. అంతేగాని వీడు చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. చాలా గొప్ప రాక్షసులు ఇతని చేత హతులయ్యారు. సామాన్యుడు అని మాత్రం అనుకోకండి. ఇతని ఓ మంత్రులారా, మీరందరూ ఇతను సామాన్యుడుగా అనుకోకుండా జాగ్రత్తగా తగినట్లుగా ఆలోచించి శిక్షించండి. మామూలు వాడు మాత్రం కాదు అని ఇంద్రజిత్తు ముందు చెప్పేశాడు. యద్యుక్తమత్రార్య విచార్య మంత్రిభిః విధీయతామేష లౌకికో హరిః తతో విలోక్యాహస రాక్షసేశ్వరః ప్రహస్తమగ్రే స్థితం అంజనాద్రిభం. ఎప్పుడైతే ఈ ఆంజనేయ స్వామి ఆ రావణాసురుడు ఎదురుగుండా నిలబెట్టబడ్డాడో, రావణాసురుడు పక్కనే ఒక కాటుక కొండలాగా అంజనాద్రి అంటే మన అంజనం అంటే ఏంటి? కాటుక కొండలాగా ఉన్నటువంటి ఆ ప్రహస్తుని చూసి, అడగవయ్యా, వీడు అసలు ఎవరు, వీడు ఎందుకు వచ్చాడు, అడుగు, ఇక్కడికి వీడికి ఏం పని? ప్రహస్త పృచ్ఛైనం అమసౌ కిం ఆగతః, ఎందుకు వచ్చావు? కిమత్ర కార్యం, ఏం పని మీద వచ్చావు? కుత ఏవ వానరః, నువ్వు అసలు ఎవరివి? ఓ వానరుడా, నువ్వు ఎవరివి? వనం కిమర్థం, ఈ సకలం వినాశితం, ఈ వనాన్ని మొత్తం సకలాన్ని వినాశనం చేసావు, ఎందుకని? హతాహ కిమర్థం మమ రాక్షసా బల, మా యొక్క రాక్షసులందరినీ నువ్వు చంపేశావు, ఎందువలన? ఇవన్నీ నువ్వు ఎందుకు చేశావు అని ఆ ప్రహస్తుని అడగమన్నాడు. తతః ప్రహస్తో హనుమంతమాదరాత్, హనుమంతుణ్ణి చక్కగా ప్రహస్తుడు ఆదరంతో మాట్లాడాట. పప్రచ్ఛకేన
కేన ప్రహితోసి వానరః. నాయన, నువ్వు ఎందుకు, ఎవరి చేత నువ్వు పంపించబడ్డావు? నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. ప్రహస్తుడు చెప్తున్నాడు, నేను నేను నిన్ను విడిపించేస్తాను. భయంచతే మాస్తు విమోక్ష్యసే మయా. నా చేత విమోక్షింపబడతావు నువ్వు, భయం వద్దు నీకు. సత్యం వదస్య, నువ్వు నిజం చెప్పు. అఖిల రాజ సన్నిధౌ, ఇక్కడ ఈ రాజు సన్నిధిలో నువ్వు ఇవన్నీ చెప్పాలి. అంటే అఖిల రాజ సన్నిధం అంటే రెండు అర్థాలు. ఈ సభలో ఉన్నటువంటి అఖిలం ఎంతో మంది రాజులు ఉంటే ఆ రాజుల సన్నిధిలో నువ్వు చెప్పు అని చెప్పి, ఇక్కడ అంతమంది లేరుగా, ఒక్కడే కదా రాజు. కాబట్టి అఖిల రాజు, అఖిలులకు రాజు అయినటువంటి రావణాసుడికి సన్నిధిలో నువ్వు ఉన్నావు, చెప్పు. తతో అతి హర్షాత్ పవనాత్మజో రిపుం నిరీక్ష్య లోకత్రయ కంటకాసురం వక్తుం ప్రచక్రే రఘునాథ సత్కథాం క్రమేణ రామం మనసా స్మరన్ముః. ఎదురుగుండా నిలబడి ఉన్నటువంటి లోకకంటకుడైనటువంటి రావణాసురుని చూసి తన మనసులో ఆ శ్రీరామచంద్రుణ్ణి ముహుర్ముహుర్ మాటి మాటికి తలుచుకుంటూ ఆ శ్రీరాముడి యొక్క చరిత్రాన్ని చెప్పడానికి ఉద్యమించాడు. శృణు స్ఫుటం దేవగణాద్యమిత్ర. ఓ, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. దేవగణాద్యమిత్ర, దేవగణాలు ఉన్నాయే వీటికి అమిత్ర, మిత్ర కాదు అమిత్ర, ఓ శత్రువ. హే రామస్య, నేను రామస్య దూతో అహం అశేష హృత్ స్థితే. నేను ఆయన అతి ఎంతో మంది జనాలలో యొక్క హృదయాల్లో హృదయ స్థితుడు. ఎంతో మంది యోగులందరి యొక్క మనస్సుల్లోకి ఉండేటటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు. ఇంకా అతను ఎవరు? యస్య అఖిలేశస్య, వాడు అఖిల రాజస్య అన్నాడు కదా ఆయన. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు? అఖిలేశస్య, అఖిల మొత్తం అఖిలానికే ఈశ్వరుడు ఈయన. ఏ మహానుభావునటువంటి హృతాధునాత్వయ భార్య స్వనాశాయ సునేన సద్హవి. ఎలా తిట్టాడు చూసారా? నువ్వు సత్ ఆ హృతాధునా ఆయన యొక్క భార్యని నువ్వు ఎవరి గురించి చెప్పాడు? రాముడి గురించి కదా. ఆ రాముడి యొక్క భార్యని నువ్వు అపహరించావు. ఎలా అపహరించావు? స్వనాశాయ, నీ కర్మ, నీ నాశనం కోసం నువ్వు అపహరించావు. ఎలా అపహరించావు? శునేన సద్హవి. శునం అంటే ఏంటి? శునకం, కుక్క యజ్ఞం చేసిన తర్వాత అక్కడ హవిర్భాగాలు ఉంటాయి కదా, పురోడాశం అంటారు దాన్ని ఎత్తుకుపోయినట్టుగా కుక్క, వాళ్ళు ఏమారిపోయి ఉంటే, ఎవరు చూడకుండా ఉంటే కుక్క వచ్చి దాన్ని ముట్టుకొని తీసుకెళ్ళిపోతుంది అక్కడ ఉన్నదాన్ని, ఆ తిండిని. అట్లా నువ్వు అపహరించావు. ఎంత దారుణంగా తిట్టాడు చూసారా? స రాఘవో అభ్యేత్య మతంగ పర్వతం సుగ్రీవ మైత్రీం అనలస్య సన్నిధౌ. అగ్నిసాక్షిగా సుగ్రీవుడితో శ్రీరామచంద్రమూర్తి మైత్రి చేసుకున్నాడు. ఎక్కడ? మతంగ పర్వతం అంటే ఋష్యముఖం అన్నమాట అక్కడ అర్థం. దాని మీద కృత్వైక బాణేన నిహత్య వాలినం, ఒకే బాణంతో వాలిని నిహత్య చంపేశాడు. సుగ్రీవమేవాధిపతిం చకారతం, సుగ్రీవుణ్ణి అక్కడ దానికి అధిపతిని చేశాడు. చేసిన తర్వాత స వానరాణాం అధిపో మహాబలి, ఆ వానరులతో అధిపుడైనటువంటి మహాబలవంతుడైనటువంటి సుగ్రీవుడు మహాబలైర్ వానరయూధ కోటి, కోట్ల వానరులు, వాళ్ళు కూడా మహాబలులు. అలాంటి వాళ్ళని రామేణ సార్థం సహ లక్ష్మణేన భో ప్రవర్షణే అమర్షయుతో అవతిష్ఠతే. ప్రవర్షణ పర్వతం మీద ఆయన ఉన్నాడు, లక్ష్మణుడితో కూడి, రాముడితో కూడి ఆ సుగ్రీవుడు అక్కడ నిలిచి ఉన్నాడు. సంచోదితాస్తేన మహాహరీశ్వర తరాసుతం మార్గయితుం దిశో దశ. అన్ని దశ దిశలను వెతకడానికి ఆయన అందరినీ పంపించాడు.
తత్రాహమేకః పవనాత్మజః కపిః. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడు, అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకడినే. నేనెవరిని? పవనాత్మకుణ్ణి, అంటే వాయుసుతుణ్ణి. తత్రాహం, అలాంటి వాళ్ళలో నేను ఒకడిని. సీతాం విచిన్వంచనకై సమాగత. సీతాదేవిని వెతకడం కోసం నేను వచ్చాను. ఎలా వచ్చాను? అతి గోప్యంగా వచ్చాను. శనకై, అతి గోప్యంగా వచ్చాను నేను. దృష్టామయా పద్మపలాశలోచన సీతా కపిత్వా విపినం వినాశితం దృష్ట్వా తతో అహం రభసా సమాగత మాం అంతు కామాన్ ధృతచాపసాయకా. ఈ రాక్షసులు ఉన్నారు కదా, నేను ఆ సీతాదేవిని నేను పద్మపలాశలోచన అయినటువంటి, పలాశం అంటే రేకు, దళం, పద్మపు రేకుల వంటి ఆ లోచనాలు కలిగినటువంటి ఆ సీతాదేవిని నేను చూశాను. చూసి నేను ఎప్పుడైతే నేను చూశానో వీళ్ళందరూ నన్ను చూశారు. నన్ను వధించడం కోసం ఈ ధృత చాప సాయకాన్, ఈ ధనుర్బాణాలతోటి వచ్చి నన్ను చంపడానికి వచ్చారు. మరి వాళ్ళందరూ వచ్చారు, నేనేం చేయాలి? మయా హతాస్తే పరిరక్షితం వపుః, నా శరీరాన్ని నేను రక్షించుకోవాలి కదా. కాబట్టి మయా హతాస్తే పరిరక్షితం వపుః, నా శరీరాన్ని నేను రక్షించుకోవడం కోసం, ఎందువల్ల నేను రక్షించుకోవాలి? ప్రియో హి దేహో అఖిల దేహినా ప్రభు. మనందరికీ మన శరీరం అంటే చాలా ఇష్టం కదా, మనకు ప్రియం కదా. కాబట్టి మరి నా శరీరాన్ని గురించి నేను రక్షించుకోవడం గురించి నేను వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేశాను కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. కాబట్టి మరి వాళ్ళు అందువలన ఆయన అడిగాడు కదా, ఎందుకు మా వాళ్ళందరినీ చంపేశావంటే చెప్పాడు, ఎందుకని నేను చంపాల్సి వచ్చింది, ఆత్మరక్షణ కోసం అని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఇక్కడేమన్నాడు, బ్రహ్మాస్త్ర పాశేన నిపత్యమాం తతః సమాగమన్ మేఘనినాద నామకః. మేఘనినాద నామకః అంటే మేఘనాథుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడి చేత నేను బ్రహ్మాస్త్ర పాశం వల్ల కట్టుబడి నేను తతః నీ యొక్క సమాగమం నేను ఎదురు వచ్చాను. నేను స్పృష్ట్వైవ మాం బ్రహ్మవర ప్రసాదతః త్వక్వాగతం సర్వమవై విరావణ. ఓ బ్రహ్మాస్త్ర వర ప్రసాదిని అయినటువంటి నన్ను, అంటే బ్రహ్మ కూడా నన్ను, ఆయన నాకు బ్రహ్మాస్త్రం కూడా నేనేం చేయదు అని వరం ఇచ్చాడు. అలాంటి నన్ను ఓ రావణ ఈ బ్రహ్మాస్త్రం స్పృశించియే వదిలిపెట్టేసింది, నన్ను ముట్టుకొని తాకేసి వదిలిపెట్టింది. అది ఆ సంగతి నాకు తెలుసు. అయినా కోల్లే కదా అని కరుణతో ఉన్నటువంటి నా మనస్సుతోటి నిన్ను చూడడానికి నేను వచ్చాను. నీకు హితం చెప్పాలనేటువంటి కోరికతో నేను వచ్చాను నీ దగ్గరికి. అలా నేను బంధింపబడి నీ దగ్గరికి వచ్చాను. విచార్య లోకస్య వివేకతో గతిం న రాక్షసీం బుద్ధిముపై రావణ దేవీం దైవీం గతిం సంస్కృతి మోక్ష హైతుకీం సమాశ్రయాత్యంత హితాయ దేహినః. ఇట్లాంటి ఈ రాక్షసుడికి ఆంజనేయ స్వామి బుద్ధి చెప్తున్నాడు. ఎలాంటిది? తత్వ యోగం గురించి చెప్తున్నాడు. నీ యొక్క రాక్షసమైనటువంటి బుద్ధిని వదిలిపెట్టవయ్యా, ఈ లోకం యొక్క హితం గురించి, వాటి యొక్క దానికి వివేకాన్ని గురించి, దేహధారులకు అంటే శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళకి అత్యంత హితాన్ని ప్రసాదించేది, సంసార బంధనాల నుంచి విడగొట్టేసేది అయినటువంటి దైవీ గతిని, ఆ గతిని ఆశ్రయించు. ఉత్తమమైనటువంటి బ్రహ్మవంశ సంజాతుడవే నీవు, పౌలస్య బ్రహ్మకి నువ్వు ఇది పుత్రుడివి కదా, పౌలస్యుడి పుత్రుడివి కదా. త్వం బ్రహ్మణో ఉత్తమ వంశ సంభవ పౌలస్య పుత్రోసి కుబేర బాంధవ. కుబేరుడికే నువ్వు బాంధువి. దేహాత్మ బుద్ధ్యాత్మి చపస్య రాక్షసో నాస్యాత్మ బుద్ధ్వా కిము రాక్షసో నహి. చూడు, ఇట్లాంటి వాడివి నువ్వు.
దేహాత్మ బుద్ధితో నువ్వు రాక్షసుని కాదు. అంతటి బ్రహ్మవంశంలో పుట్టావు. పోనీ శరీర ఇంద్రియ దుఃఖ పరంపరలు నీవు అవుతాయా? అవవు. ఆత్మబుద్ధి వలన నువ్వు రాక్షసుడివా కావు కదా. నువ్వు అసలు వాటికి సంబంధించిన వాడివే కాదు కదా. నువ్వు నిర్వికారుడు వలన ఇక్కడ సిద్ధించేది ఏమిటి? నువ్వు ఈ నా నీతి బోధ విని సీతాదేవిని వదిలిపెట్టవయ్యా అని ఫైనల్ గా చెప్పడం గురించి, నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి, నువ్వు ఎందుకు ఇలాంటి చెత్త పనులు చేస్తున్నావు అని చెప్పడం ఇక్కడ పరమార్థం. ఇది నీలో వికారం లేదు, వికారం నీకు కారణము కాదు. అందువలన నువ్వేమయ్యావు? నువ్వు అద్వితీయుడు. నిజంగానే రావణుడు అద్వితీయుడే కదా. రావణుడు ఎవరు? విష్ణు పార్షద్. అతనికి తెలుసు కూడా. అదే సంగతి గుర్తు చేయడం అనేది జరుగుతున్నది ఇక్కడ ఆంజనేయ స్వామి వలన. అంతటా ఇప్పుడు ఒకరు చూడండి, నువ్వు అద్వితీయుడివి అంటున్నాడు. అంటూ ఆకాశము అంతటా వ్యాపించి ఉంటుంది, కానీ దేన్నైనా అంటుకుంటుందా? దేన్ని అంటుకోదు. కాబట్టి నువ్వు కూడా అలాంటి వాడివే. సూక్ష్మ రూపంలో నువ్వు ఈ దేహంలో ఉండి కూడా దేహ ఇంద్రియ ప్రాణ శరీర సాంగత్యంతో సాన్నిహిత్యంతో ఆత్మబుద్ధితో అఖిల బంధాల యొక్క పాలు అవుతున్నావు. సామాన్య మానవుడి వలె నువ్వు వీటన్నిటికీ నువ్వు గురి అవుతున్నావు. అలా అవద్దు, మళ్ళీ నువ్వు నీ వివేకం తెచ్చుకో అని చెప్తున్నాడు ఆంజనేయుడు. ఇట్లా మనోప్యహంకార విహకార ఏవనో నాపి బుద్ధి ప్రకృతే వికారజా ఆత్మా చిదానందమయో అవికారవాన్ దేహాది సంఘాద్య ఈశ్వరః. ఈ మనస్సు కూడా ఈ అహంకార వికారమే కనుక ఆత్మ కాదు. మనస్సు ఆత్మ ఎప్పటికీ అవుతుంది. ఎందుకంటే దీనికి అహంకారం ఉంది. దీని అహంకారం వల్ల వచ్చినటువంటి బుద్ధులన్నీ ఉన్నాయి కాబట్టి కాదు. ప్రకృతి వల్ల వికారం వస్తున్నది కాబట్టి, దానివల్ల పుట్టింది కాబట్టి బుద్ధి కూడా ఆత్మ కాదు. ఇంకా మరి ఏది? ఈ చిదానందమయం అవికారి అంటే వికారాలు లేనిది, దేహాది సమూహాలు ఈ శరీరాల అన్నిటితోనూ ఉన్నదే, ఇవన్నిటికంటే భిన్నమైనది అది. అదే ఆత్మ, అది సర్వస్వామి. ఇంకా ఇట్లా ఆయన బోధ చేశాడు. అది నిరంజనము. ఇది ఇలా ఆత్మ గురించి నీకు తెలిసి ఉంటే నువ్వు ఈ సంసార బంధాల నుంచి నువ్వు విడిపోయి ఉంటావు. అధ్యాత్మ రామాయణంలో రామాయణం సరే అధ్యాత్మ అంటే ఈ ఆత్మ యొక్క అధిపత్యము అంటే అతను ఏమిటి అనేది నీకు తెలియపరిచేదే ఈ అధ్యాత్మ అనేది. ఈ అధ్యాత్మ ఈ రామాయణంలో ఈ అధ్యాత్మ గురించి ఎక్కువగా చెప్పగలను. నేను ఓ రావణ, నువ్వు మహామతివి, అంటే నువ్వు చాలా జ్ఞాన సంపన్నుడివి. నీకు నేను అత్యంతమైనటువంటి మోక్ష సాధనాన్ని నేను తెలపబోతున్నాను. సావధాన చిత్తుడై విను, జాగ్రత్తగా విను. విష్ణోర్హి భక్తి సువిశోధనం ధియ తతో భవే జ్ఞానమతీవ నిర్మలం విశుద్ధ తత్వానుభవో భవేత్ తతః సమ్యక్ విదిత్వా పరమం పదం వ్రజేత్. విష్ణువునందలి విష్ణోర్హి భక్తి, విష్ణువునందలి భక్తియే ఇది మన యొక్క బుద్ధిని బాగా శోధిస్తుంది. ఎప్పుడైతే నేను నిరంతరం ఆ విష్ణువు మీద నేను బుద్ధి దాన్ని లగ్నం చేస్తానో, ఆయన మీద ఉన్నటువంటి భక్తి వల్ల నా యొక్క బుద్ధి కూడా బాగా వికసిస్తుంది. ఎందుకంటే ఈ బుద్ధి మీద మిగిలిన విషయాలు రావు. ఎప్పుడు విష్ణువే దూరి ఉన్నాడు కదా, ఇంకా పక్కన విషయాలు అవన్నీ నన్ను అంటుకో, వాటి గురించి నా బుద్ధి వెళ్ళదు. ఈ విశుద్ధ అప్పుడేమవుతుంది? అత్యంత నిర్మలమైనటువంటి జ్ఞానం నాకు కలుగుతుంది. అలాగే విశుద్ధమైనటువంటి అనేది శుద్ధమైనటువంటి భగవత్ తత్వ అనుభవం కూడా మనకి కలుగుతుంది. ఇది పూర్తిగా కనుక తెలుసుకుంటే పరమపదానికి
మనం ఆ విష్ణు పదానికి మనం వెళ్ళగలం. అందువలన అని చెప్పి అతో భజస్వాద్య హరిం రమాపతిం రామం పురాణం ప్రకృతే పరం విసృజ్య మౌఖ్యం హృది శత్రుభావనా భజస్వ రామం శరణాగత ప్రియం. అతో భజస్వాద్య హరిం రమాపతిం. అందువలన ఇప్పుడే ఈ హరిని, శ్రీహరిని, రమాపతిని, శ్రీరామచంద్రుణ్ణి, సనాతనుణ్ణి, పురాణం అంటే ఏంటి? సనాతనం, ఇప్పటితో పురాణం, అది అంటే సనాతనమైనటువంటి దాన్ని. ఇంకా ప్రకృతే పరం అంటే ప్రకృతి కంటే పరం, కానీ ప్రకృతి కంటే అవతల ఉన్నటువంటి వాడిని సర్వవ్యాపకుడు, విభుం. మనం విష్ణు సహస్రనామంలో కూడా చెప్పుకుంటాం కదా, విష్ణు దశకారం అని చెప్పుకుంటున్నాం కదా. అది చెప్తున్నప్పుడు దాని యొక్క అర్థం ఏం చెప్పుకుంటున్నాం మనం? సర్వవ్యాపకుడు అని చెప్తున్నాం. ఆ సర్వవ్యాపకుడు అయినటువంటి అతన్ని విసృజ్య మౌఖ్యం, ఆయన్ని సేవించవయ్యా. మౌఖ్యం, నీ యొక్క మూర్ఖత్వాన్ని విసృజ్య, వదిలిపెట్టే. హృది శత్రుభావన, మన మనసులో ఆ హృదయంలో శత్రుభావనాన్ని వదిలిపెట్టే. భజస్వ రామం, రాముణ్ణి భజస్వ కొలు. అతను ఎవరు? శరణాగత ప్రియం. ఇంత నువ్వు చేసినా కూడా నువ్వు శరణు చూస్తే నిన్ను రక్షిస్తాడు. శరణాగత ప్రియం. సీతాం పురస్కృత్య సపుత్ర బాంధవో. నీ ముందు సీతాదేవిని వెంట పెట్టుకుని సపుత్ర బాంధవో, నీ యొక్క కొడుకులు, బంధువులు వీళ్ళందరితో కలిసి రామం నమస్కృత్య విముచ్యసే వయా. అలా ఆయనకి నమస్కారం చేసి నీ యొక్క ఈ భయాన్ని నుంచి నువ్వు విముక్తి పొందు. రామం పరాత్మానమభావయన్ జనో భక్త్యా హృది స్థం సుఖరూపమద్వయం కథం పరం తీరమవాప్నుయాజ్జనో భవాంబుధే దుఃఖతరంగమాలినః. అంటే ఏమిటి? ఈ సుఖస్వరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి అతను హృదయస్థుడు నీ మనసులోనే పెట్టుకొని, అతను ఇంకా ఎవరు? అద్వయుడు, రెండు కానివాడు. అతను పరమాత్మ అయినటువంటి ఆ రాముణ్ణి నువ్వు సేవించకుండా అసలు ఈ జనాలందరూ ఈ దుఃఖ తరంగ కల్లోలంగా ఉండేటటువంటి, కల్లోలం అంటే బాగా ఆ తరంగాలతో కల్లోలమైపోయినటువంటి ఆ సంసార జలధి ఉన్నదే, ఆ జలధిని ఎలా దాటి అవతలికి వెళ్ళగలరు? ఒక్కటే ఉన్నది, రాము. ఆ రాముణ్ణి శరణుకోండి. అలా కాక అజ్ఞానమయమైనది. ఇక్కడ చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. నో చేత్వం అజ్ఞానమయేన వహ్నినా. ఈ అజ్ఞానమయమైనటువంటి అగ్ని చేత జ్వలంతం ఆత్మానం అరక్షితారివత్. ఈ అజ్ఞానం అనేటువంటి అగ్ని చేత దహింపబడేటటువంటి, జ్వలింపబడేటటువంటి నిన్ను నువ్వు రక్షించుకోవాలి అంటే నువ్వు ఎలా రక్షించుకోగలవు? నువ్వే శత్రువు అయ్యావు దీనికి, కాబట్టి నువ్వు రక్షించుకోలేవు. కాబట్టి నీచే చేయబడినటువంటి పాపకర్మలు ఉన్నాయే, అవి నిన్ను అధపాతాళానికి కృంగదీస్తాయి. ఎందుకంటే నువ్వు పాపం పనులు చేసావు, పుణ్య పనులు చేయలేదు కదా. అప్పుడు అలా కిందకి వెళ్ళిపోతున్నప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అనే అనుమానం కూడా రాదు. అంటే పొరపాటునైనా నీకేమైనా మోక్షం వస్తుందా అనే అనుమానం కూడా నీకు రాదు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పాపకర్మాలకి అలా కిందకి పడిపోతున్నావు. ఇది ఇట్లా చెప్పేటప్పటికి శ్రుత్వా అమృత స్వాద సమాన భాషితం. అమృతంతో సమానమైనటువంటి ఈ మంచి మాటలు ఈయన విని, ఎవరు? రావణాసురుడు విని తద్వాయుసూనో దశకంధనో అసుర. ఈ వాయునందనుడు చెప్పినటువంటి ఈ మంచి మాటలు విని వీడికి మండిపోయింది. క్రుద్ధ అమృష్యమాణో అతిరుషా కపేశ్వరం జగాద రక్తాంత విలోచనాజ్వలం. వాడికి కోపం వచ్చేసింది. నాకు వీడు చెప్పేటటువంటి వాడా? వీడు నాకు మంచి మాటలు చెప్తాడా? ఏదో
నన్ను శరణు జోమం పొందమంటాడా అని అని కళ్ళల్లో నెత్తురు జీరలు వచ్చేటట్టుగా ఉండి, నువ్వేమిట్రా, ఎట్లా ఎట్లా నువ్వు నాకు చెప్తావా, కథం మమాగ్రే, నా ముందు విలపస్య భీతవత్, భయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావా, ప్లవంగనామ అధమో అది దృష్టధీహి, నా ముందు నువ్వు నిర్భయంగా నువ్వు మాట్లాడుతున్నావు, వానరుల్లో నువ్వు అధమాధుడివి, అధమాధముడివి, పాపంతో ఇంక ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నాడు. నీ తెలివి నాకు అర్థమైంది, నీ తెలివి నాకు తెలియనే తెలిసింది. చూడండి, అంటే అది దాంట్లో మళ్ళీ వ్యంగ్యం కూడా. అసలు ఆ రాముడు ఎవరయ్యా, ఏష రామ కథమో వనేచరో నిహన్వి సుగ్రీవయుతం నరాధరం. ఆ నరాధమం, అసలు ఆ నరాధముడైనటువంటి రాముణ్ణి సుగ్రీవుడితో సహా నేను చంపి పారేస్తాను. ఏమనుకుంటున్నావు, ఎవడా రాముడు ఆ దగ్గర మాట్లాడుతున్నాడు ఏంటి, నిన్ను ఇప్పుడే చంపేస్తాను, ఆ జానకీదేవిని కూడా చంపేస్తాను, అప్పుడు రాముణ్ణి లక్ష్మణుడితో సహా చంపేస్తాను, ఓ వానరా సపరివారంగా చంపేస్తాను, గుర్తుపెట్టుకో అన్నాడు కోపంతో అన్నాడు. అనేటప్పటికీ ఈ రావణుడు ఇలాంటి మాటలు మాట్లాడాడు కదా, ఈ మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నాడు. విని, ఓరే రాక్షసాధమా, ఆయన వానరాధమా అన్నాడుగా, ఈయన ఓ రాక్షసాధమా, నేను ఒక్కడే కోట్లాది రావణులను నేను చంపగలను, నమే సమా రావణ కోటయో అధమా, రామస్య దాసో అహం అపార విక్రమ, రాముని యొక్క దాసుని నేను, నాకు అపారమైనటువంటి విక్రమం ఉన్నది. ఎంతసేపటి నుంచి ఆయన ఏం చెప్తున్నాడు, రాముని యొక్క దాసుని నేను మహాశక్తివంతుణ్ణి. ఎలా అతను మహాశక్తివంతుడయ్యాడు, రాముడికి దాస్యం చేయడం వలన అనే మాట, జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః అని ఆయన వాల్మీకి రామాయణంలో శ్లోకం ఉంది, దాంట్లో చెప్తాడు. అతి బలులైనటువంటి రాముడు లక్ష్మణుడు ఉన్నారు వాళ్ళు అని నేను అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. రామస్య దాసో అహం అపార విక్రమ శ్రుత్వ అతికోపేన హనుమతో వచో దశాననో రాక్షసమేవ అబ్రవీత్ అంటూ ఆ మాట అలా అనగానే ఆంజనేయుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఈ దశకంఠుడు అతి కోపంతో పక్కనున్నటువంటి రాక్షసులు ఎవరు ఉంటారు, మంత్రి ప్రహస్తుడు, ఆ ప్రహస్తుడితో ఇట్లా అన్నాడు, ఇగో మీరు అందరూ ఈ బంధుమిత్రులు బంధువులు ఈ చూస్తుండగానే ఈ వానరుణ్ణి ఖండాలు చేసేయండి మీరందరూ అని వాళ్ళందరూ పెద్ద రాక్షసులు ఆయుధాలు ధరించి ఆంజనేయుడు స్వామి దగ్గరికి రాబోతుంటే అక్కడ పార్శ్వే స్థితం మారయ ఖండశ కపిం పశ్యంతు సర్వే అసురమిత్ర బాంధవా నివారయామాస తతో భీషణో మహాసురం సాయుధముద్యతం వధే రాజన్మధార్హో న భవేత్ కథంచన ప్రతాపయుక్తై పరరాజవానరః. అట్లా వాళ్ళందరూ వచ్చి చంపడానికి వచ్చేస్తుంటే ఈ విభీషణుడు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఆపాడు, దీన్ని నివారించి అంటున్నాడు, రాజా ప్రతాపవంతుడైనటువంటి వాడి చేత పరరాజు అంటే నీకు ఎదురుగుండా ఎవరైతే నిన్ను పంపించారో అతను పరరాజు కదా, అతను దూతను పంపించాడు, వాడు సామాన్యుడా కాదు, వాడు ప్రతాపవంతుడే, అంటే రాముడు ప్రతాపవంతుడు అని చెప్పకుండానే చెప్తున్నాడు. అలా చేత పంపించినటువంటి ఈ వానరుడు ఎప్పుడు వధార్హుడు కాడు, అతన్ని చంపకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరిని అనుకుంటున్నావు, రాముణ్ణి కదా, వానరుణ్ణి కాదుగా. మరి రాముణ్ణి చంపాలని నువ్వు అనుకుంటే నువ్వు ఈ వానరుని కనుక నువ్వు వధించేసావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ వానరుడు మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గరికి చెప్పలేడు, వాడు రాడు, అతను రాలేడు. అప్పుడు ఎలా నువ్వు ఇంకా రాముడితో యుద్ధం చేయలేవు.
కాబట్టి రాముడితో యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? నువ్వు వీడిని పంపించాలి. కాబట్టి కానీ వీడికి నీ శిక్ష అయితే వెయ్యాలి. శిక్ష ఎలా వెయ్యాలి? ఇంకొకటి ఏదైనా ఆలోచించు. మరణ శిక్షతో సమానమైనటువంటిది నీ దృష్టిలో ఏదైనా ఉంటే అది, అంతేగాని అతనికి మరణ శిక్ష వేయద్దు అని విభీషణుడు ఆయన చెప్పాడు. ఈ వానరుని వధించడంలో సమానమైనటువంటి మరొక శిక్ష యోచించాలి. ఆ శిక్ష గుర్తులను ధరించి ఈ వానరుడు వెళ్ళిపోతాడు వెనక్కి. అప్పుడు ఎప్పుడైతే అలాంటి వాడిని చూశాడో ఆ రాముడు నీతో యుద్ధానికి వస్తాడు, మీ ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఇది విభీషణుడు చెప్పడం. ఈ మాటలు, ఈ విభీషణుడు యొక్క మాటలు రావణుడు విన్నాడు. విని నిజమే, నువ్వు చెప్పిందే నాకు నచ్చింది అన్నాడు. అని వానరులకి వాళ్ళమే కదా అభిమానానికి గుర్తు. వాళ్ళం అంటే తోక. వానరాణాం హి లాంగూలే మహమానో మహామానో భవేత్ కిల అతో వస్త్రాదిభిః పుచ్చం వేష్టయిత్వా ప్రయత్నతః. ఈ వానరులకి ఈ వాళ్ళమే కదా అభిమానానికి గుర్తు. అందువలన ఏం చేస్తారు మీరందరూ? వహ్నినా యోజయిత్వేనం అతో వస్త్రాదిభిః పుచ్చం వేష్టయిత్వా ప్రయత్నతః. ఆ పుచ్చం అంటే తోక. ఆ తోకని వస్త్రాదిభిః, జనపనార ఇట్లాంటివి అవి ఉంటాయే, ఇట్లాంటి వస్త్రాలతో చుట్టండి. చుట్టేసి వహ్నినా యోజయిత్వేనం భ్రామయిత్వా పురోహితః. వహ్నిన అగ్ని అంటించండి, నిప్పు ముట్టించండి. ముట్టించి యోజయిత్వైనం మన ఊరంతా పురోహితః, ఊరంతా తిప్పండి. భ్రామయిత్వ, ఊరంతా తిప్పండి. విసర్జయతు పశ్యంతు సర్వే వానరయూథపాః. అప్పుడు కనుక అలా వదిలిపెడితే ఏమవుతుంది? ఇతను వెళ్ళిపోతాడు. అప్పుడు వానర సైన్యంలో ఉన్నటువంటి జమ్ముపుత్రులు ఉన్నారే, సైన్యాధిపతులు, వాళ్ళందరూ చూసి అహహా అని పక్కన నవ్వుతారు ఇతను చూసి. తైలాత్తే వేష్టయాం లాంగూలం మారుతే దృఢం. ఆంజనేయ స్వామి యొక్క లాంగూలాన్ని అంటే తోకని దృఢంగా వాళ్ళు తైలాత్తే అంటే నూనెతో నింపినటువంటి, నూనెతో తడిపినటువంటి ఆ వస్త్రాలతో చుట్టారు, చక్కగా చుట్టారు. చుట్టేసి ఇంకా పుచ్ఛాగ్రే కించిదనలం దీపయిత్వా రాక్షసాః. పుచ్ఛాగ్రే అంటే తోక యొక్క చివర దాన్ని కొద్దిగా నిప్పు ముట్టించారు. మొత్తాన్ని పెట్టకుండా వెనకాల నిప్పు ముట్టించారు. నిప్పు ముట్టించి పద అని తిప్పారు. రజ్జుభిః, తోక రజ్జు అంటే తాడు. రజ్జుభిః సుదృఢం బద్ధ్వా కృత్వా తం బలినో అసురాః. ఇక ఆ మహాబలవంతుడైనటువంటి వానరుణ్ణి తాళ్లతో బలంగా కట్టారట. కట్టి ఈ అసురులందరూ, ఈ రాక్షసులందరూ తిప్పుతున్నారు ఊళ్ళో. ఎట్లా? దొంగ వీడు, ఇతడు దొంగ. సమంతాత్ భ్రామయా అసురు చోరో అయం ఇతివాదిన. వీడు చోరుడు అని అందరికీ చెప్తూ మాటి మాటికి కొడుతూ సూర్యనాదాలన్నీ మోగిస్తూ డప్పులన్నీ కొడుతూ ఇతన్ని ఊరంతా, లంకా నగరం అంతా తిప్పారు. హనుమంతుడు అంత సహించాడు. హనుమతాపి తత్సర్వం సోఢం కించిచ్చికీర్షుణా. అంతా సహించాడు అతను. ఇంకా ఏముంది, అయిపోయింది కదా, నెమ్మదిగా చూసుకుంటూ చివరికి పశ్చిమ ద్వారానికి చేరాడు. గత్వాతు పశ్చిమ ద్వార సమీపం తత్ర మారుతి. ఈ మారుతి ఆ పశ్చిమ ద్వారానికి చేరాడు. చేరి అక్కడ సూక్ష్మో బభూవ పంథేభ్యో నిస్తృత పునరప్యసౌ బభూవ పర్వతాకారస్తత ఉత్పృత్య గోపురం. అక్కడ సూక్ష్మో బభూవ, చిన్నవాడైపోయాట. చిన్నవాడైపోయేటప్పటికి ఈ కట్టినటువంటి తాళ్ళు ఇవన్నీ ఏమవుతాయి? ఒక్కసారిగా లూజ్ అయిపోతాయి కదా, అవన్నీ ఊడిపోయాయి. ఊడిపోయిన తర్వాత అప్పుడు తను మళ్ళీ పెద్దవాడైపోయాడు. ఆ తాళ్ళు బయటికి వదిలేసి మళ్ళీ తన యొక్క శరీరాన్ని తను తెచ్చుకున్నాడు.
బభూవత్ పర్వతాకారస్తత, మళ్ళీ తన యొక్క పర్వతాకారాన్ని ధరించి ఒక్కసారిగా గోపురం మీదకి ఎక్కాట. ఎక్కి ఉత్తుచ్చ గోపురం. తత్రైకం స్తంభమాదాయ హత్వా తాన్ రక్షణ క్షణాత్. అక్కడ ఆ గోపురాన్ని రక్షకులు ఉంటారు కదా, రాక్షసులు, వాళ్ళందరూని స్తంభమాదాయ, అక్కడ ఒక పెద్ద స్తంభం ఉంటే ఆ స్తంభాన్ని పీకెట్ల, పీకేసి దాంతో హత్వా తాన్, అక్కడ ఉన్నటువంటి రక్షక భటులందరినీ బాధేసి చంపేశాడు. విచార్య కార్యశేషం సప్రాసాదాగ్రా గృహం. అక్కడి నుంచి ఒక ప్రాసాదం, ఆ ప్రాసాదం నుంచి ఒక ఇల్లు, ఆ ఇంటి నుంచి మరో ఇల్లు, ఇట్లా ఎగురుతూ ఆ ఇంటి నుంచి ఇంటికి ఎగురుతూ అసలు మొత్తం అక్కడ ఉత్ప్లుత్యోత్ప్లుత్య సందీప్త పుచ్చేన మహతాగతి. ఆ సందీప్య అంటే కాలుతున్నటువంటి వెలుగుతున్నటువంటి తన యొక్క పుచ్చం ఉండే, ఆ పుచ్చంతో ఆ కపి దదాహవలంకాం అఖిలాం సార్థ ప్రసాద తోరణం, దాంతో మొత్తాన్ని లంకనందరినీ దహించి పారేశారు.